ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మనకి బిజినెస్‌లో టాస్క్ మాత్రం అస్సలు కాదు. మనం అలా తీసుకోకూడదు. అదేంటంటే మనకు సక్సెస్‌కి వన్ ఆఫ్ ద పిల్లర్ అనమాట. అయితే ఈ ఫినాన్స్‌ని మనం ఎలా చూసుకోవాలి అంటే, ఫస్ట్ ఏంటి మనం ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్‌ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో, దానివల్లే మనకేం తెలుస్తదంటే, ఎక్కడైతే మనం కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసుకోవాలి అనేది మనకు అందులో చాలా క్లియర్‌గా తెలుస్తది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మన బిజినెస్‌లో చూసుకోవాల్సింది క్యాష్ ఫ్లో అనమాట. అంటే క్యాష్ ఎలా వస్తుంది? ఎలా ఎళ్తుంది? మన బాడీలో బ్లడ్ అనేది సర్క్యులేట్ ఎలా అవుతూ ఉంటదో, బిజినెస్‌లో గూడా క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకేంటి అంటే ఆహ్ ఎప్పుడైతే మనం ఫినాన్స్‌ని క్లోజ్‌గా మానిటర్ చేస్తూ ఉంటామో, అప్పుడు మన బిజినెస్‌లో ఎంత అమౌంట్ ఉంది, లేదు అనేది మనకు చాలా క్లియర్‌గా తెలుస్తది. దాని ద్వారా మనం ఏంటంటే, ఫినాన్షియల్ డెసిషన్స్ అనేది చాలా క్లియర్‌గా గలుగుతాము. అండ్ ఇలాంటి ఫినాన్షియల్స్ అన్నీ చూసుకోవడానికి కూడా మార్కెట్‌లో చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అండ్ వర్చువల్ సీఎఫ్ఓస్ అని కూడా ఉంటారు. సో, వాళ్ళని హైర్ చేసుకోగలిగితే మన బిజినెస్‌లోకి, సో, వాళ్ళు మనకు చాలా డీటెయిల్‌గా చెప్తారనమాట ఫినాన్షియల్ గురించి. ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏంటి అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఎప్పుడైతే మన బిజినెస్‌లో ఇన్వెస్టర్స్ రావాలన్నా కూడా, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ జరగాలన్నప్పుడు కూడా మెయిన్‌గా ఎవరైనా ఇన్వెస్టర్స్ చూసేదేంటంటే మన ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయి, మన బిజినెస్ గ్రోత్ ఎలా ఉందనేది వాళ్ళు ఖాళీ ఫినాన్షియల్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారనమాట.